క్రీస్తునందు ప్రియమైన వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దైవ సందేశం వినడానికి ముందుగా దేవుని మనం మహిమపరచుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 7వ పాట సన్నతింతుము ప్రభు అన్నటువంటి పాట పాడుతూ మనమందరము దేవుని నామాన్ని కనపరచుదాం. సన్నుతింతుమో ప్రభు సదమాల మాకు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమాల మాకు భక్తితో. కన్న తండ్రి కావుమా కలుషములేడబాపుమా, కన్న తండ్రి కావుమా కలుషములేడబాపుమా. సన్నుతింతుమో ప్రభు సదమాల మాకు భక్తితో. మానవ సంరక్షక దీన నిచయ పోషక, మానవ సంరక్షక దీన నిచయ పోషక, దేవ మానవ నందనా దివ్య సుగుణ మందనా, దేవ మానవ నందనా దివ్య సుగుణ మందనా. సన్నుతింతుమో ప్రభు సదమాల మాకు భక్తితో. పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు, పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు. నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్, నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్. సన్నుతింతుమో ప్రభు సదమాల మాకు భక్తితో. కన్న తండ్రి కావుమా కలుషములేడబాపుమా, కన్న తండ్రి కావుమా కలుషములేడబాపుమా. సన్నుతింతుమో ప్రభు సదమాల మాకు భక్తితో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఈ రోజున దక్షిణ ఇండియా సంఘం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు కీర్తనల గ్రంథం నుండి 119వ కీర్తన 33వ వచనం నుండి 40వ వచనం వరకు, మరియు పాత నిబంధన పాఠ్యభాగం నుండి రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం నుండి 28వ వచనాలు, మరియు పత్రికా పాఠ్యభాగముగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 8 వచనాలు, మరియు సువార్త పాఠ్యభాగంగా లూకా సువార్త 10వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు ఏర్పాటు చేయబడి ఉంటున్నది. ఈ లేఖన భాగాలను ఆధారముగా చేసుకొని ఏర్పాటు చేయబడినటువంటి అంశము పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానము అను అంశము ఏర్పాటు చేయబడి ఉంటున్నది. ప్రియులారా,
దేవుని యొక్క వాక్య సందేశమును వినుటకు ముందు ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మేము సమర్పిస్తూ ఉంటున్నాము. తండ్రి, మీ వాక్యమును ధ్యానించుచూ ఉంటుండగా మీ యొక్క ఆత్మను నాలో ఉంచి నా ద్వారా మీరు మాట్లాడి వినుచున్న మీ యొక్క బిడ్డల యొక్క హృదయంలో ఆ వాక్యమును ఫలింపచేయమని మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్టు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమున ఏర్పాటు చేయబడినటువంటి అంశమును గూర్చి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. పైనుండి వచ్చు జ్ఞానము అనేటువంటి అంశము ఏర్పాటు చేయబడి ఉంటున్నది. ప్రియులారా, జ్ఞానము అనున్నది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జ్ఞానము అన్నది ఆత్మ సంబంధమైనది మరియు పరలోక సంబంధమైనదని మొదటిగా మనము తెలుసుకోవాలి. మరియు జ్ఞానమును గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము 28వ అధ్యాయము మరియు ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని మనము చదివినప్పుడు యోబు ఈ విధంగా జ్ఞానము గురించి తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో వెండి, బంగారము, రాగి, రత్నములు అన్నీ కూడా భూమిలో నుండి దొరుకుతుంది. అదే రీతిగా సర్వమానవాళికి, జంతువులకు ఆహారము అన్నీ కూడా భూమి ద్వారానే లభిస్తుంది అని చెప్తాడు. 12వ వచనంలో యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో యోబు అంటున్నాడు, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది, జ్ఞానము ఎక్కడ దొరుకును, జ్ఞానము ఎక్కడ దొరుకును అని ప్రశ్నిస్తూ, అది ప్రాణులున్న దేశములో అది దొరకదు అని స్పష్టంగా 13వ వచనంలో చెప్తున్నాడు. జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది అని ప్రశ్నిస్తూనే, అది ప్రాణులున్న దేశములో అది దొరకదు అని చెప్పుచూ ఉన్నాడు. అదేవిధంగా అగాధము జ్ఞానము అది నాలో లేదనెను, సముద్రము నా యొద్ద లేదనెను అని చెప్తున్నాడు. అట్లయితే జ్ఞానము ఎక్కడ నుండి వస్తుంది? 20వ వచనంలో అడుగుతున్నారు. జ్ఞానము ఎక్కడ నుండి వచ్చునో, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని అడుగుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రశ్న వేస్తూ అది ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్న వేస్తూ అది దొరికేటువంటి స్థలము ఎక్కడా అని చెప్పుచూ ఉంటున్నాడు. ఏమిటంటే, జ్ఞానము, వివేచన అనేది సర్వజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది. అయితే దాని స్థానము ఆయనకే తెలియను అని చెప్తున్నాడు. ఆయనకే తెలియను అనగా దేవునికే తెలియనని 23వ వచనంలో చెప్పుచూ ఉన్నాడు. పిల్లరా, ఈ యోబు జ్ఞానమును గూర్చి వెతికినట్టుగా, మరియు జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, వివేచన ఎక్కడ నుండి వస్తుంది, ఆ స్థలం ఏంటి అని చెప్పుతూనే ఆ జ్ఞానము, వివేచన అనేది ఆయనకే తెలియనని చెప్పుచూ ఉంటున్నాడు. ఆ స్థానము దేవుని దగ్గరే ఉన్నది అని చెప్పుచూ ఉన్నాడు. పిల్లరా, అదే రీతిగా జ్ఞానము గురించి సొలొమోను భక్తుడు కొన్ని మాటలను చెప్తున్నాడు. సామెతల గ్రంథాన్ని మనం చదివినప్పుడు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనము ఆయన నోట నుండి వచ్చును అని చెప్తున్నాడు. అంటే జ్ఞానము, వివేచనము అనేది ఆయనలో ఉన్నది, ఆయన యొద్ద ఉన్నది అని మనకు తెలియపరుస్తున్నాడు. 2:6 వచనంలో, సామెతలు 2:6 వచనంలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు మరియు తెలివియు వివేచనము ఆయన నోట నుండి వచ్చును అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మాటను బట్టి మనకు తెలుస్తున్నది జ్ఞానము, వివేచనము అనేది ఆయనలో ఉన్నది, ఆయన యొద్ద ఉన్నది అని మనం గ్రహించాలి. అదే రీతిగా
జ్ఞానము చేసేటువంటి పని ఏమిటి అని కూడా సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. ఈ మాట మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో మనం చూసినప్పుడు ఈ జ్ఞానముని విడవక దాన్ని ప్రేమించిన ఎడల జ్ఞానము నిన్ను కాపాడుతుంది, జ్ఞానము నిన్ను రక్షిస్తుంది అని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వలన కలుగు లాభము అని ప్రసంగి 6:12 వచనంలో కూడా చెప్పుచూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ప్రకారంగా మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటి అనగా జ్ఞానము అనేటువంటిది ప్రభు దగ్గర ఉంటూ ఉన్నది. ఆ జ్ఞానమును మనము విడవకుండా ప్రేమించినప్పుడు అది మనల్ని కాపాడును, మనం రక్షించును అని చెప్పుచూ ఉంటున్నాడు. మరి పౌలు కూడా జ్ఞానమును గూర్చి చెప్పుచున్నాడు. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఏమని చెప్తున్నాడంటే పౌలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని పౌలు కూడా చెప్పుచూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10, 11లో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, నా వలన అనగా జ్ఞానము వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని చెప్తున్నాడు సొలొమోను భక్తుడు. ప్రియులారా, జ్ఞానము అనేటువంటిది మనము పొందుకున్నప్పుడు దాని వలన ప్రయోజనములు ఏమిటినంటే కాపాడబడతాం, రక్షించబడతాం, దీర్ఘాయువు మరియు జీవించు సంవత్సరములు అధికములవుతుంది అని చెప్పుచూ ఉంటున్నాడు సొలొమోను భక్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడేటువంటి జ్ఞానం, రక్షించేటువంటి జ్ఞానం మరియు దీర్ఘాయువును మరియు ఏమని చెప్తున్నాడు, జీవించు సంవత్సరములు అధికములగును అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు జ్ఞానము అనేటువంటిది ప్రతి ఒక్క విశ్వాసికి అవసరమై ఉంటూ ఉన్నది. ప్రతి ఒక్క విశ్వాసికి జ్ఞానము అనేటువంటిది అనగా దేవుని యొద్ద ఉన్నటువంటి దైవ జ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలని సొలొమోను భక్తుడు కానీ యోబు కానీ మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. వీళ్ళరా చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా ఈ జ్ఞానమును ఎలాగున మనం పొందుకోవాలి, ఎలాగున మనం పొందాలి అని మనం ఒకసారి ఈ వాక్య భాగాలను చదువుకున్నటువంటి వాక్య భాగాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8 వచనాలు మనం చదవగా విన్నాం. ఈ పాఠ్య భాగంలో యాకోబు కొన్ని మాటలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా క్రైస్తవుని యొక్క జీవితంలో పరీక్షలు అనేటువంటిది ఏర్పడతాయి. 2వ వచనంలో నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి అని చెప్తున్నాడు. పరీక్షలు, విశ్వాసమునకు కలుగు పరీక్ష అని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. పరీక్ష అనేటువంటి మాట పైరమోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే బలపరచబడుట, పరిశుద్ధపరచబడుట అని అర్థం. యాకోబు విశ్వాసమునకు కలుగు పరీక్షలు అని చెప్పుచూ ఉంటున్నాడు. అనగా ఈ మాటను యాకోబు భక్తుడు గ్రీకు మాట నుండి తీసుకోబడినటువంటి పదం ఏమిటనగా డొకోమినియాన్ అనే పదంతో సూచించాడు. అంటే దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క అర్థం ఏమిటంటే శుద్ధీకరించుట, పవిత్రీకరించుట అని అర్థము. విశ్వాసమునకు కలుగు పరీక్షలు అనేటువంటిది ఈ పదము డకోమియాస్ అనే మ్యాన్ అనేటువంటి పదము ఉపయోగించినాడంటే అది శుద్ధీకరించుట, పవిత్రీకరించుట అని అర్థం. అంటే వెండి, బంగారము అగ్నిపుటములో వేయబడినప్పుడు వాటిలో ఉన్నటువంటి మలినము తొలగింపబడి పవిత్రీకరించబడినట్లే విశ్వాసమునకు వచ్చు పరీక్షలన్నీ కూడా ప్రతి ఒక్క విశ్వాసాన్ని శుద్ధీకరించి మలినములను, అపవిత్రములను తొలగించును అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వెండి, బంగారము అగ్నిపుటంలో వేయబడినప్పుడు దానిలో ఉన్నటువంటి మలినాలు ఏ రీతిగా శుద్ధీకరించబడతాయో అదే రీతిగా
విశ్వాసి యొక్క జీవితంలో కలిగేటువంటి పరీక్షలు అనేటువంటివి ఏ రీతిగా ఉంటున్నాయంటే మలినములను అపవిత్రతను తొలగించేటువంటిదిగా ఉంటూ ఉన్నదని ఈ యాకోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. పరీక్షలు ఎందుకు కలుగుతాయి? పరీక్షలు అనేటువంటిది ఎందుకు కలుగుతాయంటే విశ్వాసి క్రీస్తు పైన ఆధారపడతాడా, లేక ఈ లౌకిక జ్ఞానమును కలిగినటువంటి వ్యక్తిగా ఉండి తన సొంత జ్ఞానం పైన ఆధారపడి పరీక్షలను ఎదుర్కొంటాడా అన్నటువంటి వాటిని ఈ శ్రమల ద్వారా కనుగొనవచ్చును. నిజమైనటువంటి విశ్వాసి, ప్రభువును నమ్ముకున్నటువంటి విశ్వాసి శోధనలు కానీ మరియు పరీక్షలు కానీ ఏర్పడినప్పుడు విశ్వాసి క్రీస్తు పైన సంపూర్ణంగా ఆధారపడతాడు. ఆధారపడినప్పుడు ప్రభు ఆ విశ్వాసిని బలపరిచి ఆ పరీక్షలను కానీ శోధనని కానీ తప్పించి మరింత కష్టమైన పరీక్షలను కలిగినప్పుడు విజయం సాధించడానికి తోడ్పడేటువంటి దేవుడై ఉంటున్నాడని మనము గ్రహించాలి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా విశ్వాసి క్రీస్తు పైన ఆధారపడి పరీక్షలను జయించినప్పుడు అతడు ఏ విధంగా మారుతాడు అంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనిడి అని అంటున్నాడు. అనగా పరీక్షలు ఏర్పడినప్పుడు విశ్వాసికి 3 విధములైనటువంటి దేవుడు ఆశీర్వాదం కలిగిస్తున్నాడు. ఒకటి, సంపూర్ణులుగా చేయబడతారు అంటున్నాడు. సంపూర్ణులుగా చేయబడతారు అనగా, రెండవది అనునాంగులనుగా అనగా పరిపూర్ణులుగా చేయబడతారు. మూడవది కొదవలేని వారునై ఉన్నట్లు అనగా అన్నిటిలో సమృద్ధిని కలగజేయునని తెలుసుకుంటాడు. కాబట్టి శోధనలు పరీక్షలు వచ్చినప్పుడు ఆనందించుడి అని చెప్తున్నాడు. ఆ మాటను చూసినప్పుడు శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని చెప్తున్నాడు. ఏమైనటువంటి, ఎందుకనగా మనం పరిపూర్ణంగా చేస్తుంది, సంపూర్ణంగా చేస్తుంది, అన్నిటిలో సమృద్ధిని కలిగజేసేటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి పరీక్షలను ఎదుర్కొనేటువంటి వారుగా ఉన్నప్పుడు ఆనందముతో ఉండండి అని చెప్తున్నాడు. మరి విశ్వాసమును, ఈ మాట మనం గమనించినప్పుడు విశ్వాసమును కలుగు పరీక్షలు వచ్చినప్పుడు అది ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. శోధనను జయించడానికి దాన్ని ఏ రీతిగా జయించాలి అన్నటువంటిది మనము తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానము అవసరము. కాబట్టి యాకోబు భక్తుడు చెప్తున్నాడు ఆ మాటల్లో 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాయి కదా అతడు దేవుని అడగవలెను అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసికి విశ్వాసము పైన పరీక్షలు ఏర్పడినప్పుడు ఆ పరీక్షను ఎదుర్కొనడానికి మనకి జ్ఞానం అవసరమే ఉంటున్నది. కాబట్టి మీరేం చేయాలి? జ్ఞానము కొదవగా ఉంటే అడగండి అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవగా ఉన్నాయి కదా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, అడుగుడే మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, అడగండి. జ్ఞానం కొదవగా ఉన్నప్పుడు అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు జ్ఞానమును ప్రసాదించు దేవుడై ఉంటున్నాడని మనం గ్రహించాలి. ఎలాగో అడగాలి? మనం జ్ఞానమును ప్రభువు దగ్గర అడిగేటప్పుడు మనం ఎలాగునో అడగాలి అంటే సందేహించకుండా అడగాలి. దేవునిని సందేహించకుండా అడగాలి. మనలో ఎటువంటి సందేహము అనేటువంటిది ఉండకూడదు. సందేహించకుండా అడగవలను. విశ్వాసముతో అడగాలి. విశ్వాసముతో అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో అడిగి మనము ఆ జ్ఞానమును పొందుకోవాలని ఈ యొక్క యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించు జ్ఞానము మనం పొందుకోవాలి. ఎలాగనంటే సందేహింపకుండా విశ్వాసముతో ఆ జ్ఞానమును ప్రభు యొద్ద నుండి మనము అడిగి పొందుకోవాలి. ఆ జ్ఞానము, దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము ఎటువంటిదై ఉంటున్నదో యాకోబు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో దేవుడిచ్చేటువంటి జ్ఞానం, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము
ఎటువంటిదై ఉన్నది అని చెప్తున్నాడంటే, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునిది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నదని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చు జ్ఞానము 17వ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానము అనగా దేవుని నుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనటువంటిది, సమాధానకరమైనటువంటి, మృదువైనటువంటిది, కనికరముతో కూడినటువంటి జ్ఞానం, మరి మంచి ఫలములతో ఉన్నటువంటి జ్ఞానమై ఉంటున్నదని సెలవిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈ జ్ఞానమును అడిగి దేవునిని అడిగి దేవుని అడిగి జ్ఞానమును పొందుకున్నటువంటి వ్యక్తులలో గొప్ప వ్యక్తి ఎవరు అనగా సొలొమోను భక్తుడు అని చెప్పవచ్చును. సొలొమోను రాజు ప్రభువును అడిగినప్పుడు ప్రభు దయచేశాడు జ్ఞానము. మనము జ్ఞానం ఏ రీతిగా పొందుకున్నాడని చూసినట్లయితే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, గిబియోనులో ఉన్నప్పుడు సొలొమోనుకు యెహోవా దేవుడు రాత్రివేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, 9వ వచనములో సొలొమోను, ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చుగలవాడు ఎవడు? కాబట్టి నాకు వివేకము గల హృదయము దయచేయమని అడిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చి నేనేమి ఇవ్వాలని నీకు ఆశపడుతున్నామని చెప్పినప్పుడు జ్ఞానమును అడుగుతున్నాడు. దేని కొరకు అడుగుతున్నాడంటే, ఆ జ్ఞానమును నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడుగుతూ ఉంటున్నాడు సొలొమోను భక్తుడు. 12వ వచనంలో మనం చూసినప్పుడు, బుద్ధి వివేకముల హృదయము నీకు ఇచ్చుచున్నాను అని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నట్టున్నాం. మరి దినవృత్తాంతం 2వ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయము 7 నుండి 10 వచనాల్లో చూసినప్పుడు సొలొమోను అక్కడ కూడా ఆ వచనాలను కూడా మనం చూస్తున్నప్పుడు దేవునితో మాట్లాడేటువంటిది మనం చూస్తాం. సొలొమోను అడుగుతున్నాడు దేవుని, ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము అని ప్రభును సొలొమోను దేవుని అడిగినట్టుగా యెహోవా దేవుని అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఈ యొక్క మాటను మనము చూడవచ్చును. 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూడవచ్చును. సొలొమోను అడిగినటువంటి జ్ఞానం నాకు దేవుడు ఈ రీతిగా సమాధానం ఇస్తున్నాడు. జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను అని చెప్పబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోనుకు దేవుడు ఏ రీతిగా ఆ యొక్క జ్ఞానం ప్రసాదించాడో మనం చూడవచ్చు. దేవుడిని అడిగి పొందుకున్నాడు. దేని కొరకు అడిగాడు అంటే, న్యాయము కొరకు, తన యొక్క జనములను న్యాయముతో పరిపాలించడానికి, జ్ఞానముతో పరిపాలించడానికి ఆయన తెలివిని, బుద్ధిని, జ్ఞానము నాకు దయచేయమని అడిగినప్పుడు దేవుడు అతనికి ప్రసాదించాడు. మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో సొలొమోను భక్తుడు దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానమును ఏ రీతిగా ఉపయోగించాడో, ఏ రీతిగా ప్రదర్శించాడో మనం అక్కడ చూడవచ్చు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 28 వచనాలను మనం చదవగా విన్నాం. ఈ భాగంలో సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానమును ప్రదర్శించుట మనం ఇక్కడ చూడవచ్చు. ఇద్దరు తల్లుల మధ్య వారి బిడ్డలను గురించి విన్న విషయంలో తలెత్తిన వివాదమును పరిష్కరించుటలో సొలొమోను ప్రదర్శించిన వివేకము దేవుడు అనుగ్రహించిన జ్ఞాన హృదయమును తెలియజేస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానమును ఇచ్చినప్పుడు జ్ఞానమును అతడు మంచి కొరకు ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోనుకు దేవుడు జ్ఞానమును ప్రసాదించిన వయసు మనము చూసినప్పుడు సొలొమోనుకు దాదాపుగా 20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు ఉండవచ్చును. 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు
నేను బాలుడను, కార్యములు చేయుటకు నాకు బుద్ధి చాలదు అంటున్నాడు. నేను బాలుడను అని చెప్తున్నాడు. అనగా బహుశా సొలొమోనుకి వయసు అప్పుడు 20 నుంచి 20 సంవత్సరాల లోపున బహుశా ఉండవచ్చు. అతడు ఆ వయసులోనే రాజుగా అయ్యాడు. అయితే పరిపాలన చేయటానికి జ్ఞానము లేదు. నేను బాలుడను, కార్యం చేయటం నాకు బుద్ధి చాలదు అని చెప్పుచూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ప్రసాదించినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును ఆ గ్రంథములో 3వ అధ్యాయము 16 నుంచి 28 వచనాలలో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఏ రీతిగా ఉపయోగించాడో అక్కడ మనము చూడవచ్చును. న్యాయం ఏ రీతిగా జరిగించాడో అక్కడ మనము చూడవచ్చును. కాబట్టి ఆ జ్ఞానమును చూసి అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఇశ్రాయేలు 28వ వచనంలో మనం చూస్తే సొలొమోనుకు కలిగిన ఆ జ్ఞానమును గూర్చి ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి అని చెప్పబడి ఉంటున్నది. పిల్లారా, బాలుడిగా 20 నుండి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ బాలునికి ఎక్కడి నుంచి వచ్చింది యొక్క జ్ఞానము అని, ఆ దైవ జ్ఞానమే అతనిలో ఉంటూ ఉన్నదని వారు గ్రహించారు. న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినాడని గ్రహించారు. అంతగా దేవుడు ఆ సొలొమోను భక్తునికి తన యొక్క జ్ఞానమును ఇచ్చినట్టుగా మనం చూడవచ్చును. పొందుకున్నటువంటి జ్ఞానాన్ని సొలొమోను మంచి కొరకు ఉపయోగించాడు, న్యాయము కొరకు ఉపయోగించాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎన్నో రీతిలుగా ఈ యొక్క లోకంలో జీవించేటప్పుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానమును మనం ఏ రీతిగా ఉపయోగిస్తున్నాము అనేది మనము తెలుసుకోవాలి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినది మంచి చేయటానికి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. పరులకు న్యాయం చేయటానికి జ్ఞానం ఇచ్చాడు. మంచిగా జీవించడానికి జ్ఞానమునిచ్చాడు. అయితే మనం ఏ రీతిగా ఈ యొక్క జ్ఞానం ఉపయోగిస్తున్నాము అన్నదే మనము ఆలోచించాలి. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆ సొలొమోను దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, ఇతరుల కొరకు ఉపయోగించి దేవుని మహిమార్థంగా జీవించాడు సొలొమోను భక్తుడు. అదే రీతిగా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఉంటుండగా అదే రీతిగా ప్రజల కొరకు, ఇతరుల కొరకు, దేవుని కొరకు మంచిగా మన యొక్క జ్ఞానం ఉపయోగించి దేవుని మహిమార్థంగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరియు లూకాసు వార్తను మనము చదవగా విన్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలను మనం చదవగా విన్నాం. ఈ భాగంలో యేసు క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నటువంటి దానిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ భాగంలో మన క్రైస్తవ విశ్వాసికి విజ్ఞానము మాత్రమే కాదు, జ్ఞానము మాత్రమే కాదు, వినయము మరియు విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తుని తెలుసుకోవాలన్నా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుని ఎరగటానికి మరియు పరలోక మర్మములను తెలుసుకోవడానికి జ్ఞానం మాత్రమే చాలదు, కానీ వినయము విశ్వాసము అనేది కూడా అవసరమై ఉంటున్నదని క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అదే ఆ మాటను మనం గ్రహించినప్పుడు 22వ వచనంలో తండ్రిని కుమారుడే బయలుపరచును అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటను మనము చదివినప్పుడు 22వ వచనంలో తండ్రిని కుమారుడే బయలుపరచును అని చెప్తున్నాడు. ఆది మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేటువంటి మర్మాన్ని మనం గ్రహించడానికి జ్ఞానం మాత్రమే కాదు, విశ్వాసము కూడా అవసరమై ఉంటున్నది, వినయము కూడా మనకు అవసరమై ఉంటున్నది. ఇలారా దేవుని వాక్యము శరీరధారిగా అయి ఉంటున్నది అన్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకోవడానికి జ్ఞానము అవసరమై ఉంటున్నది. జ్ఞానం మాత్రమే కాదు, వినయము విశ్వాసము అవసరమై ఉంటున్నదని మనం గ్రహించాలి. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేనును తండ్రియు ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని చెప్తున్నాడు ప్రభు. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము,
నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేయాలి. గ్రీకుల యొక్క భావన ఏమిటై ఉన్నదంటే, దేవుడు తెలియబడినటువంటి వాడు, మానవుడు దేవుని తెలుసుకొనుట అసాధ్యము. అంటే దేవుడు తెలియబడిన వాడు, మానవుడు దేవుని తెలుసుకొనుట అసాధ్యమని గ్రీకుల యొక్క భావన. అయితే యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ఎరిగినట్లుగా బయలుపరుస్తున్నాడు. ఆయన ద్వారా తండ్రిని దేవునిని ఎరుగుటకు మానవాళికి అవకాశం కలిగించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తుని గూర్చి మనం తెలుసుకోవాలన్నా, ప్రభు అయినటువంటి యేసుని గూర్చి తెలుసుకోవాలన్నా, ఆయన మర్మములను తెలుసుకోవాలన్నా, పరలోకపు మర్మములను మనం తెలుసుకోవాలన్నా మనకి విజ్ఞానం మాత్రమే కాదు, వినయము, విశ్వాసము అవసరమని ప్రభు తెలియజేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినయము, విశ్వాసము ద్వారా పరలోక రాజ్య మర్మములు కానీ, ప్రభువును కానీ, తండ్రిని కానీ మనము ఆ యొక్క మర్మాలని మనం తెలుసుకోగలము అని తెలియజేస్తున్నాడు. చివరిగా మనం ఆలోచన చేసినప్పుడు, జ్ఞానమును మనం కలిగి ఉన్నప్పుడు ఎటువంటిది మనము ఈ లోకములో ఏ రీతిగా జీవించగలమో, ఏ రీతిగా ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుందో ఈ 4 పాఠ్యభాగాల ద్వారా మనము చదవగా విన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధ్యానించగా విన్నాం. మరియు హోషేయ భక్తుడు 6వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకుందుము రండి. హోషేయ 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి అని దేవుడు వాక్యం ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అనుసరించుదాము రండి, 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 అనుసరించుదాము రండి, జ్ఞానం సంపాదించుకుందాము రండి అని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు హోషేయ ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా ఆహ్వానించడంలో దేవునికి దగ్గర అవటం వలన జ్ఞానమును సంపాదించుకొనవచ్చును. దేవునికి ఏ రీతిగా మనం దగ్గర అవుతాం అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవ్వచ్చును. దేవుని లేఖన భాగాలను చదువుకున్న ద్వారా మనం దేవునికి దగ్గరగా జీవించవచ్చును. ఆయన ఆజ్ఞానుసారముగా జీవించడం ద్వారా దేవునికి దగ్గరగా అవ్వచ్చును. దేవునికి దగ్గరగా అవ్వట వలన, దేవునికి దగ్గరగా జీవించటం వలన మనము జ్ఞానమును సంపాదించుకొనవచ్చునని ఈ యొక్క హోషేయ ప్రవక్త తెలియజేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహ్వానిస్తున్నాడు. దేవునికి దగ్గరగా మనం జీవించుదాం, జ్ఞానం పొందుకుందాం, ఆయన అనుసరించుదాం అని తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు కూడా ఇదే మాటను చెప్తున్నాడు. 119:34 వచనం, 119వ కీర్తన మనం చదువుకున్నాం కదా. ఆ కీర్తన పాఠ్య భాగంలో కీర్తనకారుడు అడిగినట్లు మనం కూడా అడగాలి. నీ ధర్మశాస్త్రం అనుసరించుట నాకు బుద్ధి దయచేయము, నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము అని కీర్తనకారుడు అడుగుచున్నట్లుగా, ప్రభు ఈ లోకంలో నేను జీవించేటప్పుడు నీ ఆజ్ఞానుసారముగా, నీ ఆజ్ఞల ప్రకారంగా నేను జీవించడానికి నాకు బుద్ధి దయచేయము, నాకు జ్ఞానము దయచేయము, వివేచన దయచేయము అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు జ్ఞానమును, వివేచనను, బుద్ధిని దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అడిగినప్పుడు సందేహింపకుండా విశ్వాసముతో జ్ఞానమును అడిగినప్పుడు ఆయన గద్దింపకుండా అడుగు ప్రతి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. గద్దించకుండా ఆయన ధారాళముగా దయచేస్తాడని చెప్పుచూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చు జ్ఞానము, పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. మరియు ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క జ్ఞానమును, సమాధానకరమైనటువంటి జ్ఞానమును, మృదువైనటువంటి జ్ఞానమును, మరియు లోబడేటువంటి జ్ఞానమును, కనికరంతో కూడినటువంటి జ్ఞానమును, మంచి ఫలములతో నిండుకొనినటువంటి జ్ఞానమును మనం పొందుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ జ్ఞానం వలన మనకు ఏమేమి కలుగుతుందని యొక్క సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. మనం కాపాడబడతాం. ఆ మాటను చూసినప్పుడు దాన్ని విడవక, దాన్ని ప్రేమించినలా
జ్ఞానము నిన్ను కాపాడును, రక్షించును అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానం పొందుకొని లోకంలో ఏ రీతిగా మనం జీవించాలో ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన ఆజ్ఞానుసారముగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో మనం కాపాడబడేటువంటి వారముగా, రక్షించబడేటువంటి వారముగా మనం ఉంటున్నామని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము తెలుసుకొనవచ్చును. జ్ఞానము అది మనం ఉచితముగా దేవుని యొద్ద నుండి పొందుకొనవచ్చును. జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. జ్ఞానమును ధారాళముగా అనుగ్రహించేటువంటి దేవుడే ఉంటుండగా మనం ఆ జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. రండి రండి అని ప్రవక్త ద్వారా మనకు హెచ్చరికను, ఆ యొక్క ఆహ్వానాన్ని, సూచనను అనుగ్రహిస్తున్నాడు. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి అని ఆహ్వానించినటువంటి దేవుడు మనకు ప్రసాదించడానికి ఆయన సిద్ధముగా ఉంటుండగా జ్ఞానం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ లోకంలో జ్ఞానం పొందుకొని ఆయన అజ్ఞానసారముగా జీవించి, ఆయన ఇష్టపడేటువంటి రీతిగా మనం జీవించి, ఆ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత సొలొమోను భక్తుడు మంచి కొరకు ఉపయోగించినట్టుగా మనమును కూడా మంచి కొరకును, న్యాయం కొరకును ఉపయోగించి దేవుని మహిమార్థము మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనకి తోడైండి ఆయన పరిశుద్ధాత్మతో మనం నడిపించి ఆయన మహిమ కొరకు జీవింప చేయనుగాక. ఆమేన్.